నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ మళ్ళీ మాట తప్పాడు. అంటే ఆయన తప్పడం అనేది సహజమే. ఈసారి ఏంటంటే ఆయన్ని అడ్డంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ బుక్ చేసేసింది. ఆయన ఏమంటాడు, ఇరాన్తో టాక్స్ ఉంటాయి దోహాలోని. తెల్లారి పొద్దున వెంబడే ఇరాన్ ఏమంటుంది, అబ్బాయి అట్లాంటిది ఏం లేదు, ఓన్లీ టెక్నికల్ టీం అంటుంది. సో వైట్ హౌస్ ఏమో విట్కాఫ్ని కుష్నర్ని పంపిస్తున్నామని చెప్పేసి అంటే ఆయన ఆర్టికులేషను ఎలా ఉంటుందంటే యాజ్ ఇఫ్ ఇదిగో ఇప్పుడే బయలుదేరారు, ఫ్లైట్ అక్కడ ఉంది చూడండి అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తాడు. నటనకి పరాకాష్ట అనమాట. దాన్ని ప్రతి అరగంటకి గంటకి ఇరాన్ ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది. సో బహుశా అంతర్జాతీయంగా ఈ స్థాయిలో పలచబడ్డ నాయకుడైతే ఈ మధ్యకాలంలో మనం చూసుండం. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, స్టాల్వర్డ్స్, టవరింగ్ పర్సనాలిటీస్ కూర్చున్న కుర్చీ అది. ఆ కుర్చీకి ఎంత అప్రతిష్ట మూట కట్టించాలో అంతా కట్టిస్తున్నాడు. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ఎందుకు సార్ ఈ నాటకాలు కట్టేయచ్చు కదా, ఎవడు నమ్ముతాడు ఆయన చెప్పేది? అదే కదా, ఇప్పుడు నిన్న ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ వేసిండు, దాని తర్వాత టీవీలో కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా చేసిండు వైట్ హౌస్లో. ఏంటంటే టాక్స్ ఉంది దోహాలో, కుష్నర్ అండ్ విట్కాఫ్ వెళ్తున్నారు అని చెప్పారు. ఇరాన్ ఇమ్మీడియట్లీ టాక్స్ ఏం లేదు, మామూలు ఖతర్కి వెళ్తున్నారు, టెక్నికల్ టీం వెళ్తున్నారు, ఖతర్తో మాట్లాడితే మేము యూఎస్తో మాట్లాడలేదు అని చెప్పి. ఇప్పుడు మనం అర్థం చేసుకోండి, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 4 నెలలు అవుతుంది. February 28 అంది. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇవాళ 30 తారీఖు యాజ్ వీ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, అంటే ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 4 months. ఈ 4 నెలల్లో అమెరికా ఏం సాధించారని మనం అడగాల్సింది. ఎందుకంటే మనం చాలా డిబేట్లు చేసాం దీని మీద, పాడ్కాస్ట్ చాలా చేసాం మనం. ఏం సాధించారు అమెరికా? మీరు ఒక రివైండ్ చేసి చూస్తే February 28 ఎక్కడున్నారు, దానికన్నా దారుణ పరిస్థితుల్లో అమెరికా ఎప్పుడు ఉన్నారు. మనం దీనికన్నా ముందు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడాం. అమెరికా చేసిన ఏం చెప్తారు ఫైర్, మన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న ఇరానియన్ అటాక్స్, దాని మీద అటాక్ చేసిన దాన్ని చెప్పాం, మనం మాట్లాడాం. అది కాకుండా ఇజ్రాయెల్ చేస్తున్న, లెబనాన్లో చేస్తున్న దాడుల గురించి మాట్లాడుతాం, అన్నీ మాట్లాడాం మనం. కానీ ఏం సాధించారు? ఇప్పుడు చూస్తే ఏం సాధించలేదు, మొత్తం నష్టమైంది వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారని చాలా పెద్ద క్వశ్చన్ వస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమో దీని నుంచి ఎట్లైనా బయటపడాలి, ఏదో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి, అగ్రిమెంట్ వచ్చిందిరా బాబు అని చెప్పేసి చూపించి అమెరికన్ పబ్లిక్ ఇక్కడ 2 డిఫరెంట్ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ నడుస్తుంది. ఇరాన్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇరాన్లో ఉన్న ఈ ఏం చెప్తారు హార్డ్ కోర్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు చూడండి, ఐఆర్జీసీ, వాళ్ళే షిప్ల మీద ఫైర్ చేస్తుంటారు. వాళ్ళకి ఇప్పుడున్న అరాచీ కానీ, పెజెష్కియాన్ కానీ, మన ఈయన గాలిబాఫ్ కానీ వీళ్ళతో పడదు. గాలిబాఫ్ కూడా ఒకప్పుడు రెవల్యూషనరీ కానీ ఇప్పుడు వాళ్ళతో పడదు. సో వీళ్ళొక గ్యాంగ్. ప్రెసిడెంట్ ఒక దగ్గర ఉన్నారు అంతే. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో అమెరికన్ సిటిజన్స్కి అమ్మడానికి ఏం ట్రై చేస్తున్నా చూడండి, నేను ఇంత మంచి డీల్ తీసుకొచ్చాను, నేను వీళ్ళకి ఆయుధాలు లేకుండా చూసుకుంటున్నాను, ప్రెసిడెంట్ ఒబామా చేసిన డీల్ కన్నా చాలా బెటర్ ఉంటుంది ఏదని చెప్పి ఆయన వైపు నుంచి ట్రై చేస్తున్నారు. ఇటేమో ఇరాన్లో ఇప్పుడు వెళ్ళిన డెలిగేషన్ వెళ్తున్నారు చూడండి, ఆల్రెడీ మన అరాచీ అంటున్నారు, మాకు ఖతర్ $6 billion మా అసెట్ వాళ్ళ దగ్గర ఉంది, సీజ్ చేసిన అసెట్స్ వాళ్ళ దగ్గర ఉంది, ఆ $6 billion మాకు ఇచ్చేస్తున్నారు అని చెప్పారు. ఓకే, $6 billion మాకు ఇచ్చేస్తున్నారు అనౌన్స్ చేసేసారు. ఖతర్ ఇంకా చెప్పలేదు, అది రిలీజ్ చేయడానికి యూఎస్ పర్మిషన్ ఇవ్వాలి. ఎంఓయూలో చెప్పారు ఎస్ అండి, కానీ ఎంఓయూలో కండిషన్ ఫుల్ఫిల్ చేస్తేనే అమౌంట్ ఇస్తా అన్నారు. ఇప్పుడు అమౌంట్ శాంక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారని ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? మీకు ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. ఈ ప్రాబ్లం ఉంది. ప్రెసిడెంట్ ఒబామా, వాజ్దేవన్ గారు ఈ జేసీపీ అగ్రిమెంట్ సంతకం పెట్టినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా, ఎందుకంటే ఆ అగ్రిమెంట్లో మనకు తెలిసిందే రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, IAEA, జపాన్ వీళ్ళందరూ సంతకం పెట్టారు దాంట్లో. ఓకే, సంతకం ఎందుకు పెట్టారంటే వీళ్ళందరూ గ్యారంటీ ఇచ్చారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇరాన్ని ట్రాక్ చేశారు. ఏది ఆ సంతకం పెట్టిన తర్వాత 2015 నుంచి 2018 దాకా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వీళ్ళందరూ ట్రాక్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంది కదా, బ్రిటన్కి MI6 ఉంది, ఓకే, యూఎస్కి ఏమో CIA ఉంది, FBI ఉంది, FBI వాళ్ళు చూసుకుంటారు. అట్లనే అందరికి ఫ్రెంచ్ వాళ్ళకు ఉంది, UK వాళ్ళకు ఉంది, అందరూ ట్రాక్ చేస్తున్నారు. వీళ్ళందరూ రిపోర్ట్, ఈవెన్ ఇజ్రాయెల్ కూడా రిపోర్ట్ చేశారు మొసాడ్, దట్ వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం ఆగిపోయింది కంప్లీట్ బిట్వీన్ 15 and 18. కానీ దాని తర్వాత మనకు తెలిసి మనోడు వచ్చి మొత్తం పేపర్ చెప్పేసి వాడు ఏం డీల్, నథింగ్ అని. ఎందుకంటే దాంట్లో ప్రెసిడెంట్ ఒబామా పేమెంట్ చేశారు, ఎస్ చేయట్లేదని కాదు, చేశాడు. $1.6 billion
ఇరాన్కి డబ్బులు ఇచ్చారు. నా ప్రెసిడెంట్ ట్రంప్ డైలాగ్ ఏముండే అప్పుడు అంటే, ఇది మన ప్రజల డబ్బులు సొమ్ము, యుఎస్ ప్రజల సొమ్ము తీసుకొని ప్రెసిడెంట్ ఆ రోజు ఒబామా వాళ్ళకి ఇచ్చేశారు, చూడండి ప్లేన్లో పంపించాడు క్యాష్, అది కూడా ఎందుకంటే ఇరాన్ బ్యాంకింగ్ సిస్టంలో లేరు అప్పుడు. 1.6 కార్గో ప్లేన్లు వేసి మొత్తం డబ్బులు పంపించారు అక్కడికి ఇరాన్కి. ఇది మిస్నామర్ యాక్చువల్లీ, తప్పు. అది ఏం జరిగిందంటే దానికి ఒక స్టోరీ ఉంది, బహుశా మన ఛానల్లో చెప్పాము లేదు నాకు గుర్తులేదు, కానీ షా ఆఫ్ ఇరాన్ ఉన్న టైంలో 79 కన్నా ముందు షా ఆఫ్ ఇరాన్ కొన్ని ఆయుధాలు ఆర్డర్ చేశాడు యూఎస్ నుంచి, అక్కడ యూఎస్ కంపెనీల నుంచి. డబ్బులు కూడా కట్టేశాడు, ఎంతో 50 మిలియన్ ఎంతో ఉండే, కట్టి ఆ ఆయుధాలు తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చారు. అప్పటికెళ్ళి ఆయన రెజ్యూమ్ పడిపోయింది. ఖొమేనీ వచ్చాడు, యూఎస్ ఏమో ఎంబార్గో పెట్టేశారు, నో సేల్స్ టు ఇరాన్ అని చెప్పి. కానీ ఆ డబ్బులు అక్కడ మిగిలిపోయినాయి. వీళ్ళేం చేశారు, తర్వాత ఖొమేనీ అంతా సెటిల్ డౌన్ చేసిన తర్వాత యూఎస్ కంపెనీ మీద కేసు వేశారు. మేము మీకు 50 మిలియన్ ఇచ్చాము, మాకు ఆయుధాలు ఇవ్వలేదు, మీరు ఆ డబ్బులైనా మాకు ఇవ్వండి. డబ్బులు కూడా ఇవ్వలేము, ఆయుధాలు కూడా ఇవ్వము, అది ఎట్లా ఇస్తారండి అని చెప్పి కేసు వేశారు యూఎస్ కోర్టులో. ఇరాన్ గెలిచారు ఆ కేసు. అప్పుడు దాకా ఇంట్రెస్ట్తో సహా 1 బిలియన్ అయిపోయింది. తో ప్రెసిడెంట్ 50 మిలియన్ 1 బిలియన్. దాని తర్వాత చాలా సంవత్సరాలు నడిచింది అది, ఇప్పుడు 47 సంవత్సరాలు అంటే గో బ్యాక్ -10 years, ఇట్ ఈస్ అబౌట్ సంథింగ్ లైక్ 37 years ఆల్మోస్ట్. ప్రెసిడెంట్ ఒబామా ఏమన్నారు, అప్పుడు దాకా ప్రెసిడెంట్ ఒబామా వచ్చేదాకా 2018 దాకా వచ్చేదాకా ఈ డీల్ సైన్ చేసినప్పుడు 2015లో అది $1.6 బిలియన్ అయిపోయింది ఇంట్రెస్ట్తో సహా. ప్రెసిడెంట్ ఒబామా ఏం చెప్పారు, అరే ఇది ఇంకా పొడిగించుకుంటూ పోతే ఇంకా మన ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది, మనం వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇది వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆయుధాల కోసం, మనం ఫ్రీజ్ చేసిన డబ్బులు కాదు, ఇది వాళ్ళ ఆయుధాలకి ఇచ్చారు, మనం అది రిటర్న్ చేస్తున్నాం వాళ్ళకని చెప్పారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మొన్న ఈ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసినప్పుడు ఏమన్నారు, ఆ డబ్బులు వాళ్ళదే కదా, మనం పెట్టుకొని ఏం చేయాలని చెప్పేసి, ఆ డబ్బులు వేరే డబ్బులు. అది ఇరాన్ పెట్టుబడితో, ఇరాన్ ప్రతి దేశంలో పెట్టుబడి పెట్టారు, అదర్ అసెట్స్ కొనుక్కున్నారు, లేకుంటే క్యాష్ బ్యాంక్లో పెట్టారు. ఓకే, ఆయిల్ సేల్స్ నుంచి వచ్చినది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ హైదరాబాద్లో ఉంది కాన్సులేట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా, అది బంజారా హిల్స్లో లీజా లేకపోతే వాళ్ళు అది కాన్స్టెంట్ లీజ్లో తీసుకుంటారు, వాళ్ళు కొనలేరు ల్యాండ్, వాళ్ళు లీజ్లో తీసుకుంటారు, కానీ దానికి ఒక డిప్లొమాటిక్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి వాళ్ళ కార్కి, ఇక్కడ లోకల్ పోలీస్ కేసు రిజిస్టర్ చేయలేరు, యూఆర్ నాట్ సపోజ్ టు రిజిస్టర్ ఏ కేసు, అది డైరెక్ట్లీ డీజీపీ లెవెల్లో డీల్ చేసుకుంటారు ఎంబసీతో, ఢిల్లీలో ఉన్న ఎంబసీతో. వాళ్ళ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళ అరెస్ట్ కూడా చేయలేరు. అది వాళ్ళ గ్రీన్ నెంబర్ ప్లేట్ ఉంటుంది, డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్, సిసి అని ఉంటుంది, కన్సులేట్. ఢిల్లీలో ఉంటే సిడి అని ఉంటుంది, అక్కడ మెయిన్ డిప్లొమాటిక్ ఇది ఉంటుంది, అక్కడ ఎంబసీ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఒప్పందంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారు, మేము ఎంఓయూ సైన్ చేసాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఇది డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఫుల్ స్టాప్లు కామాలు చాలా ఇంపార్టెంట్. అవును, ఓకే, ఒక కామ ఇక్కడ నుంచి అక్కడ పోయింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే మొత్తం మారిపోతుంది, సెంటెన్సే మారిపోతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇరాన్ ఏమంటున్నారంటే, మాకు 14 పాయింట్లు ఉన్నాయి ఎంఓయూలో. పాయింట్ నెంబర్ 1, 5, 6, 7 చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1 ఏంటి, ప్రతి చోట ఎక్కడ జరిగినా కానీ అక్కడ మాకు యుద్ధం జరగకూడదు అని చెప్పి ఆల్ ప్లేసెస్ ఆగాలని చెప్పారు. ఇజ్రాయెల్ ఏమంటున్నారు, సారీ ఇది లెబనన్, మేము లెబనన్ గవర్నమెంట్తో సంతకం పెట్టుకున్నాం, మేము సీజ్ ఫైర్ చేసుకుంటున్నాము, నీకు లెబనన్కి ఏంటి సంబంధం అని అడుగుతున్నారు ఇరాన్ దగ్గర. మీరు ఇరాన్ మీరు చూసుకోండి, మీరు హెజ్బుల్లా మీద మేము దాడి చేస్తే మీరు కంప్లైంట్ చేయడానికి ఎవరు, లెబనన్కి ప్రాబ్లం ఉండాలి, మీకేం ప్రాబ్లం, మీ దేశం కాదు ఇది. ఓకే, సో లాస్ట్ వీక్ అంటే ఫ్రైడే సాటర్డే ఒక ఒప్పందం పెట్టారు, ఇది లెబనీస్ గవర్నమెంట్ అండ్ ఇజ్రాయెల్ గురించి. ఇజ్రాయెల్ ఒక ఒప్పందం చేశారు, దీనికన్నా ముందు సీజ్ ఫైర్ ఉండే. ఈ ఒప్పందంలో ఏంటంటే, మేము యుద్ధం, మేము బాంబ్ చేయము, బట్ మమ్మల్ని అటాక్ చేస్తే మేము చేస్తాం హెజ్బుల్లా. లెబనీస్ ఆర్మీ కొన్ని చోట్ల ఇజ్రాయెల్ విత్డ్రా చేస్తున్న కొన్ని సౌత్ లెబనాన్ నుంచి కొన్ని గ్రామాల నుంచి వీళ్ళు అక్కడ వచ్చి ఉంటారంట లెబనీస్ ఆర్మీ. కానీ ఈ లెబనీస్ ఆర్మీ చాలా వీక్, మీకు ముందు కూడా మనం డిబేట్, వాళ్ళ దగ్గర ఏం లేవు, ఆయుధాలు లేవు, ట్రైనింగ్ లేదు, అంతే, ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి, ఇది అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు వాళ్ళు ఏమన్నారంటే, ఓకే డూ వన్ థింగ్, మీరు డిసామ్ చేయండి హెజ్బుల్లాని, అంటే వాళ్ళ ఆయుధాలు తీసుకోనండి, వాళ్ళతో సరెండర్ చేయించి ఆయుధాలు తీసుకోండి. తమాషా నాది, చేయనిస్తున్నారు వాళ్ళు. దీనికన్నా ముందు గాజాలో కూడా ఇట్లా జరిగింది. గాజాలో సీజ్ ఫైర్ అనౌన్స్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద అనౌన్స్మెంట్ చేసిండు, మేము బోర్డ్ ఆఫ్ పీస్ పెట్టబోతున్నాం, అక్కడ అన్ని విల్లాలు కట్టబోతున్నాము, మెడిటరేనియన్. ట్రంప్ రియల్ ఎస్టేట్ ఏం జరగలేదు, 10 పైసలు పెట్టలేదు ఇవ్వడు.
ఈ పాకిస్తాన్ ఉండే వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు అది టోటలీ డెడ్ ఆ ప్రాజెక్ట్. గాజాలో ఈ హమాస్ ఉన్నారు, వాళ్ళని డిసార్మ్ చేశారు, చేయలేదు. ఎవరు చేస్తారు? హూ విల్ బెల్ ద క్యాట్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇదే పరిస్థితి లెబనాన్లో ఉంది. లెబనీస్ ఆర్మీ వాళ్ళని డిసార్మ్ చేయాలంట. హెజ్బుల్ అన్నారు, మమ్మల్ని ముట్టుకుంటే మీరు ఉండరు, నేను ఉండను, వీ విల్ క్రియేట్ హ్యావక్ ఇన్ సివిల్ వార్ చేస్తామంటున్నారు, ఓపెన్గా చెప్పారు వాళ్ళు. అప్పుడు అక్కడ కాంప్లికేషన్ ఉంది. ఇక్కడ ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది, వీడు ఏమనంటే స్టేట్ ఆఫ్ హార్మస్లో షిప్ల మీద కొడుతున్నాడు. ఓకే. మూమెంట్ ఇప్పుడు మన సింగపూర్ షిప్ మీద కొట్టారు, కంటైనర్ కార్గో మీద. ఐ థింక్ ఇట్ వాస్ థర్స్డే. కొట్టగానే యూఎస్ వచ్చి ఆ పక్కన ఉన్న కొన్ని వాళ్ళ రాడార్ స్టేషన్స్ అదన్నీ కొట్టేశాడు. ఇరాన్ది స్టేట్ ఆఫ్ హార్మస్లో ఉన్నది. ఓకే, కెషమ్ ఐలాండ్ దగ్గర ఉన్నది. ఇది అయిపోయిందా, వాడు ఇమ్మీడియట్గా బహ్రెయిన్, కువైత్ మీద దాడి చేశారు. ఇరాన్ ఆగిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒక ట్యాంకర్ మీద కొట్టాడు ఐఆర్జీసీ వాళ్ళు. అప్పుడు మళ్ళీ యూఎస్ వచ్చి బాంబ్ చేశారు. మళ్ళీ వీళ్ళు ఖతర్, బహ్రెయిన్ మీద కొట్టారు. ఇది ఎండ్ కావట్లేదు. ఇది తిరిగి ఇలాంటి దేశాలు సార్ అవన్నీ ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాయి. అది ఖతార్, బహ్రెయిన్. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు అనేది చాలా పెద్ద ప్రాబ్లం.